ఇక నీ సంగతి ఏంటో తేలుస్తా అని అడ్డుగోడలు పెట్టేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ప్రయాణం చాలా చిన్నది అని తెలిసినప్పటికీ తెలియనట్లుగా వ్యవహరిస్తూ ఇదే శాశ్వతం అని అనుకుంటూ కోర్టు మెట్లెక్కి గోడలు నిర్మాణం చేసేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా మనల్ని విమర్శించారనుకోండి, మన యాబ్సెన్స్లో ఎవరైనా మనము మన పొరుగు వారి గురించి గనక మనము మాట్లాడితే అక్కడ దేవుడి కంటండి వారు అసహ్యులు అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. కీర్తనకారుడు రాస్తాడు, నీ పొరుగువాని గురించి వారు లేనప్పుడు నీవు మాట్లాడుకుంటూ ఉంటే నీవు దేవుని దృష్టిలో చాలా హేయకరమైన వ్యక్తివి, అసహ్యకరమైన వ్యక్తివి. అదే ఇంగ్లీష్లో ఉంటుంది కదా, గాడ్ విల్ మేక్ దట్ పర్సన్ సైలెంట్. ఆ వ్యక్తిని అంటే దేవుడు నోరు మూయించేస్తాడట, మౌనంగా చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, అర్థమైపోయింది కదా, ఇక ఆ వ్యక్తిని లేకుండా దేవుడు చేసేస్తాడట. చూడండి, అటువంటి వాటిని పట్టుకుని మనము జీవిస్తూ ఉంటే ప్రతి చిన్నది కూడా చాలా పెద్ద సమస్యగా మారిపోతూ ఉంటుంది. ఈ ప్రయాణం ఎంతకాలం కొనసాగుతుందో ఎంతమందికి తెలుసు? మొన్న ఒక తల్లిగారు మాట్లాడుతూ ఉన్నారు, తన 33.5 సంవత్సరాల కుమారుని రీసెంట్గా మ్యారేజ్ అయింది. అమ్మా, నేను మాట్లాడుతూనే ఉన్నాను, నాతో మాట్లాడుతూనే ఉన్నాడు నా బిడ్డ, మంచి వర్షిప్ లీడర్, సింగర్, అసలు నా కుమారుడు లేనిది సంఘ పరిచయం జరగదు. నాతో మాట్లాడుతూ ఉండగానే తల పక్కకి వాల్చేశాడు. ప్రయాణం చాలా చిన్నది. గుండెంతా బరువెక్కిపోయి ఆ తల్లి తన వేదనంతా తన గుండెల్లో దాచుకుని, నాకు ఒక నిరీక్షణ ఉన్నది, నాకు తెలుసు నా కుమారుడు ఇక్కడ కన్ను మూసి పరలోక ప్రవేశము చేసి తన ప్రభుతో సంతోషంగా ఉన్నారు. కానీ ఈ కీబోర్డ్ చూస్తుంటే వాడే గుర్తొస్తూ ఉన్నాడు, ఈ సంఘం చూస్తుంటే వాడే గుర్తొస్తున్నాడు. పక్కన ఆ సోదరుని యొక్క భార్యామణి చాలా దుఃఖాన్ని ఆపుకుంటూ విశ్వాసముతో అత్తగారి వెనకే నిలబడుతూ ఉంది. కుటుంబములో అత్తాకోడళ్ళ సంబంధాలు ఎలా ఉంటూ ఉన్నాయి. అందుకని ఈ చిన్నదైన ఈ ప్రయాణంలో ఎవరు ముందుగా వెళ్ళిపోతారో తెలియదు. ముఖ్యంగా 2020 తరువాత ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పటి నుంచి ముఖ్యంగా హార్ట్ అటాక్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. గమనించారు, వయసుతో నిమిత్తం లేదు. 30 to 40 ఆ ఏజ్లో మాత్రము